ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నేషనల్ తెలుగు స్పీకింగ్, నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ వైడ్ కావచ్చు, తెలుగు స్పీకింగ్ డే అనమాట. అంటే జాతీయం కావచ్చు అంతర్జాతీయం కావచ్చు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఈరోజు తెలుగు అంటే తెలుగునే మాతృభాషగా, తెలుగునే ప్రైమరీ లాంగ్వేజ్గా తీసుకొని మాట్లాడేవాళ్ళు అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నడ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు మదర్ టంగ్ కన్నడ, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, హిందీ మాట్లాడవచ్చు, అది సెకండరీ. కానీ వాళ్ళు మదర్ టంగ్ ఏదైతే అది మాట్లాడతారు కదా, అట్లా అనమాట. మదర్ టంగ్ తెలుగు ఎవరైతే కలిగి ఉంటారో అది ఇండియా వైడ్ కావచ్చు ఇంటర్నేషనల్ వైడ్ కావచ్చు, అలా డే అనమాట. అండ్ శ్రీకృష్ణదేవరాయ గారి కొటేషన్ కూడా మనకు తెలిసి ఉంటుంది, దేశ భాషలను తెలుగు లెస్స అంటారు అనమాట. అంటే తెలుగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అండ్ మన దాంట్లో తెలుగు మాట్లాడే తక్కువ అని అప్పట్లో, అంటే 400 years బ్యాక్, ఆయన పాలించిందే 1500-1600 టైంలో, అంటే 400-500 years బ్యాక్ అప్పుడు తెలుగు తక్కువ ఉంది. ఇప్పుడంటే మన తెలుగు వాళ్ళు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళి కొంచెం డెవలప్ అయితే అయ్యారులే. ఆయన ఉన్నప్పుడు దేశ భాషలను తెలుగు లెస్స అనమాట. అంటే తెలుగు మాట్లాడే తక్కువ మంది ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు. అండ్ మనకి గిడుగు రామ్మూర్తి పంతులు గారిని కూడా తీసుకుంటే, ఆయన తెలుగు సాహిత్యం కోసం అండ్ తెలుగు భాష కోసం చాలా చేశారు. అండ్ ఆయన బర్త్డే కూడా మన తెలుగు డే కూడా జరుపుకుంటుంటాం అనమాట. గిడుగు రామ్మూర్తి పంతులు గారు కూడా తీసుకోవాలి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు మనకి ఆయన సాహిత్యవేత్త, రచయిత, ఇట్లా చాలా ఉన్నాయి ఆయనకైతే. అండ్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి మీకేం తెలుసు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పిన కొటేషన్ అనుకున్న అర్థం నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా, అసలు నిజం అర్థం అదేనో కాదు కూడా కామెంట్ చేయండి. నాకైతే నిజం అర్థం అదే, మీకు అనిపించాలి కదా, నేను ఏదో సొంతంగా క్రియేట్ చేసినట్టు అనిపించకూడదు. సో కామెంట్ చేయండి. అండ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ వైడ్ తెలుగు మదర్ టంగ్ పీపుల్కి హ్యాపీ తెలుగు డే ఫ్రమ్ మీ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంటారు మీ ఇష్టం, అది మీకు నచ్చితేనే చేయండి. నేనైతే ఎవరిని ఫోర్సింగ్ చేయను. అట్లీస్ట్ లైక్, షేర్, కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ సో మచ్.